అందరికీ జై శివరాజ్, జై భీమ్, జై సంవిధాన్, జై భారత్. తెలంగాణ ప్రజలారా, మొన్న పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ అస్తిత్వాన్ని అతి ఘోరంగా అవమానించాడు. తెలంగాణని సెంటిమెంట్లకు వాడుకొని 2 సార్లు అధికారంలో వచ్చిన సన్యాసులు ఎక్కడ పడుకున్నారు? చావు నోట్ల తలకాయ పెట్టిన తెలంగాణ రాష్ట్ర సాధన కొరకని చెప్పి డప్పులు కొట్టుకునే సన్యాసులు ఎక్కడ పడుకున్నారు? ఇవాళ తెలంగాణని అతి ఘోరంగా కించపరిచిన ఒక దుర్మార్గుడు పవన్ కళ్యాణ్ గురించి కనీసం బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ కూడా ఎందుకు పెడతలేవు? అంటే తెలంగాణని సెంటిమెంట్ల కొరకే వాడుకుంటుందా టీఆర్ఎస్ పార్టీ? కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి కేటీఆర్. ఇవాళ తెలంగాణ సెంటిమెంట్ల మీద లక్షల కోట్లు దూసుకున్నారు. అమరవీర త్యాగాల పేర్ల మీద మీరు 1000 కోట్లు దోసుకున్నారు. ఇవాళ వాడెవడో వచ్చేసి తెలంగాణ తల్లి లాంటి తెలంగాణని అవమానిస్తే కనీసం జవాబుదారీతనం లేకుండా ఇవాళ మీ చీకటి ఒప్పందం ఏంటిది? పవన్ కళ్యాణ్ గారికి మీకు ఏం చీకటి ఒప్పందం? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఈ తెలంగాణని ఎవడైతే అవమానించిందో వాటి సినిమా నడవనీయమని చెప్పేసి ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇలా తెలంగాణ శబ్ద సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చిండు. మరి తెలంగాణని సెంటిమెంట్ కొరకు వాడుకొని జై తెలంగాణ అని చెప్పి సభల ముందట, అదేవిధంగా మీడియాల ముందట మాట్లాడి తెలంగాణ అమరవీరుల త్యాగాలని వారి కాళ్ళ కింద పెడతారా మీరు? ఎక్కడ పడుకున్నావు? ఎక్కడ దాక్కుండా పడుకున్నావు? మీ అయ్యి అయితే లక్షల కోట్లు దోసుకొని కొండ శిలువ లెక్క ఇలా ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. మరి హరీష్ రావు గానీ, నువ్వు గానీ, ఇంకెవడైనా సరే మీ పార్టీలో దద్దమ్మలు సన్యాసులు ఎందుకు ప్రెస్ లో ముందట మాట్లాడి ఇలా పవన్ కళ్యాణ్ చేసిన వాక్యాలను ఎందుకు ఖండిస్తలేదు?